క్రికెట్లో మ్యాచ్ టై అయింది, మ్యాచ్ డ్రా అయింది, మ్యాచ్ అబాండెడ్ అయిన కారణంగా చెరో టీమ్స్ కి తలా ఒక పాయింట్ ఇచ్చామంటూ మ్యాచ్ రెఫరీ వెల్లడించడం ఫ్రీక్వెంట్ గా మనం క్రికెట్ సర్కిల్లో వింటూ ఉంటాం. అసలు మ్యాచ్ టై అవ్వడం, మ్యాచ్ డ్రా అవ్వడం, మ్యాచ్ అబాండెడ్ అవ్వడం ఇవన్నీ ఒకటి కాదా? చాలా మంది ఇవన్నీ ఒకటే అనుకుంటారు. కాకపోతే ఈ 3 వర్డ్స్ కి 3 సినారియోస్ ఉంటాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము గైస్. అంతకన్నా ముందు మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. క్రికెట్ లోని 3 ఫార్మాట్స్ అయిన టెస్ట్, ఓడిఐ, T20 ఫార్మాట్స్ లో 3 సినారియోస్ లో డ్రా, అబాండెడ్, మ్యాచ్ టై అనే పదాలు యూజ్ చేస్తాము. ముందుగా టెస్ట్ లో ఈ పదాలు ఎలా యూజ్ చేస్తారో తెలుసుకుందాము. 5 డేస్ క్రికెట్ లో ఓవర్లు మిగిలి ఉన్నా సరే 2 టీమ్స్ కి 2 ఇన్నింగ్స్ లో వికెట్ అన్ని పడిపోయి టీమ్ స్కోర్ లెవెల్ అయిన దాన్ని మ్యాచ్ టై అంటాము. ఇప్పటి వరకు ఇంటర్నేషనల్ క్రికెట్ లో కేవలం 2 టెస్ట్ మ్యాచ్లు టై అయ్యాయి. 1960లో వెస్టిండీస్ వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ టై అయితే 1986లో సెకండ్ టైం ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఈ 2 టెస్ట్ మ్యాచ్లు మాత్రమే ఇప్పటి వరకు మ్యాచ్ టైగా నిలిచాయి. ఇక టెస్ట్ మ్యాచ్ డ్రా అయిందంటే 5 డేస్ టెస్ట్ క్రికెట్ లో డేస్ అన్ని అయిపోయినా సరే ఇంకా స్కోర్ చేయడానికి స్కోర్ ఉన్నా, బ్యాట్స్మెన్స్ వికెట్స్ పడకుండా బ్యాటింగ్ చేయడానికి ఉన్నా డేస్ మాత్రం అయిపోతాయి, ఓవర్స్ కూడా అయిపోతాయి. సో ఈ సినారియోలో టెస్ట్ క్రికెట్ లో డ్రాగా మ్యాచ్ ను ముగిస్తారు. ఇక సినారియో నెంబర్ 2 లో ఓడే మ్యాచెస్ లో మ్యాచ్ ను టైగా ముగిస్తారు. ఈ సినారియోలో 2 టీమ్స్ స్కోర్ కూడా 2 ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత స్కోర్ లెవెల్ గా ఉంటే ఆ మ్యాచ్ ని టైగా ముగిస్తారు. ఇక ఓడే ఫార్మాట్ లో మ్యాచ్ డ్రా అనేది ఉండదు. ఒకవేళ వర్షం కారణంగా ఇతర కారణాల వల్ల మ్యాచ్ ముగిసినట్లు అయితే డక్అవుట్ లూయిస్ ప్రకారం ఒక టీమ్ ను విజేతగా ప్రకటిస్తారు. ఇక T20 ఫార్మాట్ లో మ్యాచ్ టై అయిందంటే 2 టీమ్ స్కోర్ ఇన్నింగ్స్ ముగిసేసరికి ఈక్వల్ గా ఉంటే ఆ మ్యాచ్ ను టైగా ముగిస్తారు. సో T20 ఫార్మాట్ లో మ్యాచ్ టై అయినప్పుడు సూపర్ ఓవర్ విధిస్తారు. అండ్ T20లో మ్యాచ్ అనేది డ్రా కాదు, ఎవరో ఒకరిని విజేతగా నిర్ణయిస్తారు మ్యాచ్ రెఫరీలు. ఇక అబాండెడ్ అంటే ఆ క్రికెట్ మ్యాచ్ లో వర్షం కారణంగా ఇతర ఏదైనా కారణంగా సరే మ్యాచ్ కు ముందు ఒక్క బాల్ పడకుండా ఆ గేమ్ క్యాన్సిల్ అయినట్లు అయితే ఆ మ్యాచ్ ని అబాండెడ్ అని అంటారు. సో ఎక్కువగా వర్షం కారణంగా మ్యాచ్లు అనేవి రద్దవుతూ ఉంటాయి. అప్పుడు మ్యాచ్ ని అబాండెడ్ గా ప్రకటిస్తూ ఉంటారు మ్యాచ్ రెఫరీలు. సో మీకు ఇప్పుడు అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. మ్యాచ్ టై, మ్యాచ్ డ్రా, మ్యాచ్ అబాండెడ్ కి డిఫరెన్స్ ఏంటో. గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.